పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలు రక్షణ కూడా కామెంట్ చేసి దానికి నెగిటివ్ గా శ్యామల గారు కొన్ని మాట్లాడారు. అది ఎలాగంటేనమ్మా, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉంది. ఈ మాట ఎలాగంటానంటే, ఇప్పుడు అందరికీ సెక్యూరిటీ కల్పించి అందరికీ రక్షణ కల్పించే ఇదైతే మనం చేయలేం వాస్తవానికి. ఎందుకంటే ఇప్పుడు మన సపోజ్ 5 కోట్ల మంది ఉన్నారండి. 5 కోట్ల మందికి 5 కోట్ల సెక్యూరిటీ గార్డులు ఎక్కడ పెట్టగలరు? ఎవరి రక్షణ వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను బయట, నా రక్షణ నేను చూసుకునేలాగా. ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో ఆవిడ చూసుకోవాలి. ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఇచ్చే ఇదైతే ఎవరూ చేయలేరు, ఎక్కడా చేయలేరు. ఈవెన్ మహా పెద్ద పెద్ద దేశాలు అమెరికా, బ్రిటన్, లండన్ అటువంటి చోటే చేయలేరు. లేదా వాళ్ళకు గన్నులు ఇచ్చేసి వాళ్ళు మెయింటైన్ చేసేంత సీను ఉండదు. ఎందుకంటే ఎవరి రక్షణ వాళ్ళు చూసుకోవటం అయితే వాళ్ళ బాధ్యత. దాని గురించి ఏదో శ్యామల గారు మరి ఆవిడకి ఏం తెలుసో ప్రతిదానికి తయ్యమని దూరేసి అలా మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు అది కరెక్ట్ కాదు. లేకపోతే ఆయన చేత కాకపోతే ఇది అది అని మాట్లాడడం ఏంటంటే, నిజంగా ఈవిడికి తలకాయ ఉండి మాట్లాడుతుందో లేదో నేను ప్రత్యేకంగా చెప్పలేను. ఈ మాట ఎందుకంటానంటే, ఎవరు కల్పించగలరండి అలాగా? ఎలాగే ఆవిడకి తెలుసా అంటే, భూమి మీద ఉండే మాట్లాడదు. ఇప్పుడు దాకా బయట తిరిగింది కదా, బయట తిరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళకే రక్షణ కల్పించే విషయం అవుతుందా? కొంత ప్రైవసీ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, రక్షణ కల్పించేస్తారా? రక్షణ అనేది ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఉన్న దాన్ని బట్టి నీకుంటుంది తప్ప, నువ్వు వెళ్ళి కెలికేసి నలుగురిని కొట్టేసి వచ్చేసినంత మాత్రం అవ్వదు. అక్కడ రక్షణ అనేది స్వీయ రక్షణ తీసుకోవాలి. ఎవరికాళ్ళు సెల్ఫ్గా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, మంచిగా తిరగాలన్న ఉద్దేశంతో ఉంటే కనుక అందరూ రక్షణగానే ఉంటారు, బాగానే ఉంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు వేరే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో చెప్పారు ఆ విషయం. మంచి ఉద్దేశంతో చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటే కనుక అది అందులో ఎంత మంచి ఉంది, మనం ఎలాగ ఉండాలనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఏదో అనేసాడు, మీకు చేత కాకపోతే, మీకు పరిపాలన చేత కాకపోతే మీరు ఎలాగైనా మాట్లాడేది అని అంటే దానికి ఎవరో చెప్పలేరు. ఇంతకే ఏది మాట్లాడినా సరే, అంటే కూటమి ప్రభుత్వం తరపున ఏది మాట్లాడినా సరే ఏదో కోడిగుడ్డుకి ఏకలు లాగినట్టుగా వీళ్ళ వ్యవహారం ఉందో తప్ప అంతకంటే ఏముంటలేదమ్మా. శ్యామల గారు కొంచెం నేల మీద ఉండి ఆలోచించి మాట్లాడండి, అప్పుడు మీకు రియాలిటీ అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం. శ్యామల గారికి ఇలా ఉంటే ఉన్నటువంటి జైల్లో ఉంటే అప్పటి బయటకు నిన్న పోలీస్ విధులని ఉల్లంఘించాడని చెప్పి మళ్ళీ కేసు పడింది వైసీపీ శ్రేణుల మీద. మళ్ళీ ఈసారి అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? అరెస్ట్ అయితే మళ్ళీ జైల్లో ఉంటాడమ్మా. అరెస్ట్ అయితే మళ్ళీ జైల్లో ఉంటాడు, మళ్ళీ రిమాండ్ విధిస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఏదో దేశ స్వాతంత్రం పోరాటం చేసి ఏదో ఈ విధంగా ఏమన్నా గొప్ప కింద ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు చేసింది ఒక సన్నాసి పని, అది అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే ఏదో మళ్ళీ వెనకేసుకొచ్చి ఏదో పెద్ద పోరాట యోధుడి కింద వాళ్ళు ఇదైపోయి మళ్ళీ కులాలను తిట్టడం. ఆ కులాలను అంటే వీళ్ళని అంటే గనక నేను అన్నానా, కమనా కొడుకులు అని నేను అన్నానా అని అంటున్నాడు. అని ఎవరన్నా అంటారా అంటున్నాడు. ఇంతకే ఆ మాట అని మీకు అర్థమైందా? గతంలో ఎవరో కానీ ఒక ఆయన అనేవారు, ఒరే చెత్తనా కొడక అని అనాలని ఉంది కానీ నేను అనలేను అన్నట్టుగా ఉంటుంది కదా. ఆ విధంగాను కమ్మనా కొడకల్లారా అని ఎవరన్నా అంటారా అనేసి నా కుటుంబంలో కూడా 2 అల్లుళ్ళు కమ్మోళ్ళే అది దాన్ని ఏదో సోది చెప్పి, ఎందుకంటే కులాల మధ్య రెచ్చగొట్టాలని చూస్తున్నారమ్మా వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే మొత్తం అందరూ కూడా అదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. అంటే రాష్ట్రంలో ఒక అనిశ్చితి, ఒక విధంగా ఏదన్నా మనం తీసుకొద్దాం, దానివల్ల ఏంటంటే ప్రభుత్వం మీద నిందలు వస్తాయి, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఏమన్నా వెనక్కిపోతారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటం, ఏదో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలని అనుకోవటం తప్ప అంతకంటే ఏం కాదు. ప్రజలు గమనిస్తున్నారు అన్న సంగతి వాళ్ళు గ్రహిస్తారు. అమ్మ 18 గంటలు 18 రోజులు అనుకుంటామ్మా. 24 గంటల సినిమా పెన్సాన్ చంద్రశేఖర్ గారు చూపించారులే, నన్ను వదిలేశారులే అనుకుని నోటితోలా తగ్గట్లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు, ధైర్యం ఇచ్చారు అని అనుకుంటున్నారు అందరూ. అందుకని చెప్పేసి రాంబాబు మాట్లాడుతున్నాడులే అని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ధైర్యం ఇవ్వలేదమ్మా. నీకు ఈసారి సీటు కూడా ఉండదురా బాబు అనేప్పటికీ వాడికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాడు అని నేను అనుకుంటున్నానమ్మా. అది అంటే పోలీసులు గత ప్రభుత్వంలో భయపడి ఉండగారు కదమ్మా, ఆ ఫీలింగ్ లో ఇంకా ఉండడు. కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఎస్పీ దాకా ఒక పవర్ వచ్చిందిరా నాయన అనేది తెలుసుకోవాలి రాంబాబు గారు. చూసావుగా కానిస్టేబుల్ ఎంత నిలబడ్డాడో నీ ముందు. మరి అది కానిస్టేబుల్ అయినా కానీ నీకు భయం అనేది ఉండాలి. గుంటూరు అది, హైదరాబాద్ కాదు నువ్వు భయపెడతానికి అనేది తెలుసుకోవాలి. నేను మళ్ళీ ఎవడో పట్టించుకోవట్లేదమ్మా. ఇప్పటికే అన్న వదిలేశారు అందరినీ. ఆడి ఎనమాలో ఉన్న 4 కూడా పోతారు, ఎందుకంటే కులగజ్జలు అయిపోయాడు కాబట్టి. ఆ కులం వాళ్ళు, ఆడి కులం వాళ్ళే బండబూతులు తిడుతున్నారు. వాళ్ళ అల్లుడే బండబూతులు తిట్టాడంటే ఇంకా ఆడి గురించి మనం మాట్లాడినా వేస్ట్. అది కరెక్ట్ కాదు కదమ్మా. ఇప్పుడు అక్కడ కుల రాజకీయం అనేది తగ్గింది. ఏపీ అంటేనే కుల రాజకీయం. అట్లాంటి కుల రాజకీయం ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో తగ్గింది.
వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు, కలిసి చేసుకుంటున్నారు. అటు పరంగా ఇటు పరంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక కలయిక మొదలైంది. అట్లాంటి దానిలో నువ్వు వచ్చేసి మెలికలు పెడతానంటే ఎవరికైనా కడుపు మండితే ఎవడైనా నిన్ను తిడతాడు. మరి వాళ్ళ కూతురు గురించి ఏమంటారు? నా కూతురు నేను లేని లోట్ల నా కూతురు వినిపించింది బయటికి వచ్చి. ఏం వినిపించింది? పవన్ అన్నా కులం అన్నా ఇదా వినిపించడం అంటే ఊసి పెడుతున్నారు అందరూ. ఆడాలకే కొద్దిగా విలువ ఇస్తారు ఏ కులంలో అయినా కానీ. ఆ విలువ అనేది లేకుండా చేసుకుందామని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడే మాట్లాడతారు, ప్రెస్ మీట్ పెట్టి మా నాన్నకి నచ్చ చెప్పుకున్నాము అని చెప్పేసి రాష్ట్ర కొత్తలో చెప్పి ఇప్పుడు మళ్ళీ దీని గురించి ఏం చెప్పుకున్నది అంటారు? ఏం చెప్పిందో మరి చూడాలి. ఆమె కూడా ఏం చూడాలి. అల్లుడు బాగా ఇచ్చి ఉంటాడు, ఓకేనా. పరంగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా తిట్టుంటారు, ఏం మాట్లాడతాడు మీ నాన్న అని చెప్పేసి. కాబట్టి గట్టిగా స్ట్రాంగ్ గా ఇచ్చి ఉండిద్దని నేను అనుకుంటాను. అల్లుడు అని మీరు అంటున్నారు, మా అల్లుడులే మాకు అండగా నిలబడ్డాడు అని చెప్పి ఆయన ప్రెస్ అమ్మ వీడియో అందరూ చూశారమ్మా. అల్లుడు స్పందించడం అంతా హ్యాపీ అనిపించిందమ్మా. అందరూ చూశారు. బండాబుతులు తిట్టాడు, మామూలుగా గట్టు సామాన్యుడు కూడా తిట్లా ఆయన పాపం. ఆయన తిట్టినట్టు అంత భయంకరంగా తిట్టాడు. అదొక్కటి చాలమ్మా. మరి వీడియో మళ్ళీ వినిపించమంటే వినిపిద్దాం రాంబాబు గారికి. అన్నిట్లో ఉంది, దేనిలో పట్టినా వచ్చింది, ఏం డిలీట్ చేయలే ఎవడు. అది కాపు టైగర్ రాంబాబు అన్న దానిపైన ఆయన ఖుషి అయిపోయి నెక్స్ట్ కాపు లీడర్ నేనే అన్నట్టు. కాపు జాతికి ఒక విలువ తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారినే దూరం చేయాలనుకున్న ఇట్లాంటి పనికి మాలినోడిని ఆ వెనకమాల ఉన్న నలుగురు కాపులు కూడా పక్కకు పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. కాపు అని ఎగరమాకురా నాయన. కాపు కన్నా కూడా నిన్ను కాపు కాసే భయంకరమైన వాళ్ళు గుంటూరు ఉండారు. తెలుగుదేశాన్ని జనసేనని ఆదరించే వాళ్ళు. టీడీపీతో భోజనం అయిపోయింది, జనసేనతో భోజనం తినాలని నువ్వు రంది పడుతున్నావు. అది కూడా నీకు వినిపిస్తారు. ఇంకోటి నాయన, జనసేన పార్టీ ఒకటే అనుకో, మాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొద్దిగా స్పీడ్ ఎక్కువ. ఆ స్పీడ్కి నువ్వు తట్టుకోలేవు అనేది తెలుసుకోవాలి రాంబాబు గారు. నీకు సినిమా చూపిస్తారని మాకు 24 గంటలు టైం ఇచ్చి సినిమా చూపించారు. నీకు 2 గంటల్లోనే సినిమా చూపించగలరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ని నువ్వు దూరం చేయలేవు అనేది గ్రహించాలి. తగ్గేదే లేదంటే తగ్గకుండానే వెళ్ళిపోయింది మళ్ళీ. సో నీ తగ్గేదంతా జైల్లోనే ఉంది. జైల్లోనే నీకు మొత్తం పరిష్కారం మొత్తం నీకు జైల్లోనే చెప్తారు. నువ్వు ఏదైతే తగ్గేదే లేదన్నావు అక్కడ తగ్గిస్తారు. సిద్ధంగా చేసి పెట్టిండ్రు అక్కడ. ఏదో బయటకు వచ్చేసినావు అనుకున్నావు, కానీ ఈరోజు మళ్ళీ వెళ్ళి నువ్వు అక్కడ తగ్గుతావు. అమ్మటి రాంబాబు గారు గుర్తుపెట్టుకోండి, మీ వయసు ఎంత, మీరెంత, మీరు మాట్లాడే విధానం ఏంది, తగ్గేది ఏంది, ప్రజల గురించి మాట్లాడండి నాయన. అమ్మటి రాంబాబు గారు అంటే మీరు తగ్గేదే లేదని సినిమా డైలాగులు కొట్టుకుంటా ఇది కాదు కదా. ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజాసేవ చేయండి, ప్రజల సమస్య గురించి మాట్లాడాలి. కానీ తగ్గేదే లేదు, నేను మళ్ళీ వస్తా, నీకు లోనికి వెళ్ళిన తర్వాత కారంతో మంచిగా తగ్గేలాగా ట్రీట్మెంట్ ఇస్తారు మీకు అక్కడ జైల్లో. ఈరోజు వచ్చేసిన అన్నాడు, మొన్న వచ్చేసిన నేను అన్నాడు. ఈరోజు లోనికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది నీకు తగ్గేది అనేది ఏందో చూపిస్తారు పోలీస్ వ్యవస్థ. 100% కదా. పోలీసుల ముందల తగ్గేదే లేదని ఇష్టానుసంగా మాటలు మాట్లాడి అమ్మటి రాంబాబు గారు వయసు ఎంత, ఆయన పోలీసు వాళ్ళని నన్ను ఏం చేయలేరని అహంకారమా, మరి బుద్ధి పోనించుకోలేదు. చిల్లర బుద్ధి, వీళ్ళ చిల్లర బుద్ధి అయితే అసలు పోనించుకోవట్లేదు. వయసు పెద్దగా అయింది కానీ బుద్ధి జ్ఞానం ఏది లేదు ఈయనకి. అందుగురించే పోలీసు వ్యవస్థని దుర్భాషలాడి ఇష్టానుసంగా చేసింది. అందుగురించే మళ్ళీ లోన్ వేసింది. నీకు వాళ్ళు కరెక్ట్గా తగ్గేలాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు లోన, అప్పుడు తెలుస్తుంది. అమ్మ ఒక్కటే అమ్మ, రాజకీయంలో కాపు నాయకుడు వాళ్ళు వీళ్ళు అని ఉండరు తెలుసా. కాపు నాయకులు అని వీళ్ళు ఉండరు. రాజకీయంలో ఎవరైనా రావచ్చు. బీసీ, ఎస్టీ, ఇప్పుడు రెడ్డిలు ఇవన్నీ కావు. కాపు కాపులకు అండగా ఉన్న నాయకుడు అని జగన్ ని హైలైట్ చేస్తూ కాపులని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దాని గురించి ఒకటి ఏంటంటే, కాపు అంటే పెద్ద ఏదో ఉన్న స్థాయి అని, నన్ను కాపు కాబట్టి అరెస్ట్ చేసింది అని, ఇవన్నీ రూమర్స్ ఎట్లున్నాయంటే ప్రజల్లో ఒక ఒక రెచ్చగొట్టే విధానంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు వీళ్ళు. కాపులని, రెడ్డిలని, ఈ కులాలని గిట్ట రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. అంటే కాపులు అంటే లెక్కలేరా అన్నట్లు, మేము ఉన్నత స్థాయిలో ఉన్నట్లు. ఇది కాదు, ఈయనకు అర్థం అవ్వట్లేదు. ఇంత పెద్ద మనిషి అయ్యిండు, అసలు ఈయనకు బ్రెయిన్ పని చేస్తుందో లేదో అర్థమైతే లేదు. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సార్. ఇక్కడ ఎర్రగడ్డలో, హైదరాబాద్లో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి చూపించుకోండి. అడ్డమైన డైలాగులు నువ్వేమన్నా సినిమా ఓడివా, కాపులని అదే అని
ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుగురించే ఇట్లా రెచ్చగొట్టిననుకో వాళ్ళే ఖండిస్తారు, కాపు నాయకులే ఖండిస్తారు నిన్ను, సన్నాసి మమ్మల్ని కించపరుస్తున్నావు కదా అని. సో ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి, మీ వయసుకు తగ్గట్లు మాట్లాడండి. కానీ ఈ చెత్తబాగుడు మాగితే నిజంగా ఆ కాపు ప్రజలు గిట క్షమించారు నిన్ను. సో ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడండి. మీకు మెంటల్గా ఏమైనా ప్రాబ్లం అయితే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చూపించుకోండి.